గుడ్ మార్నింగ్ ఆల్. ప్రీ మార్కెట్ ఓపెన్ అయిపోయింది. ప్రీ మార్కెట్లో మనకు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. నిఫ్టీలో ఒక 100 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో 230 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్లో ఓపెన్ అవుతుంది కాబట్టి సో నేను ఈ లెవెల్స్ని ఆల్రెడీ డ్రా చేసుకున్నా. కొంచెం లేట్గా మార్కెట్లోకి వస్తా అనే ఉద్దేశంతో ముందే ఇవి డ్రా చేసుకున్నా. ఇవి వెరీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మార్కెట్ క్రాష్ వచ్చింది కాబట్టి ఇది మనం సప్లై జోన్గా తీసుకున్నాం. నెక్స్ట్ ఇది 24th రోజు, ఇది 24th రోజు ఇక్కడ నుంచి క్రాష్ వచ్చింది. సో ఈ రేంజ్లో నెక్స్ట్ డే కూడా 27th రోజు కూడా ఈ లోపలనే ఉంది. సో ఇన్సైడ్లో ఉంది. నెక్స్ట్ మనకి నిన్న కూడా సో ఇన్సైడ్ క్యాండిల్లో ఉంది కాబట్టి సో ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంపార్టెంట్ లెవెల్ ఇది ఇన్సైడ్ క్యాండిల్. ఇది బ్రేక్అవుట్ అయితే కొంచెం మంచి మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మన ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఇది సప్లై జోన్, ఇది డిమాండ్ జోన్, దాని తర్వాత డే హై, డేలో, తర్వాత ఇక్కడ స్వింగ్లో ఉంది. సో ఇవైతే నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్. దానిపైన వెళ్తే ఇక్కడ ఒక గ్యాప్ బార్డర్ ఉంది. సో ఇది ఇంపార్టెంట్. సో ఇంతకు మించి ఇంకా ఇది గ్యాప్ బార్డర్. ఈ గ్యాప్ బార్డర్ ఇక్కడ ఉంది కదా, దీనికి లైన్ ఇచ్చుకుందాం. ఇది ఇంతకు మించి ఇంకేం లెవెల్స్ లేవు. సో ఈరోజు సరిపోతాయి ఈ లెవెల్స్. దాని తర్వాత నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ లెవెల్, కాకపోతే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కొంచెం వీక్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్ చేసింది మార్కెట్. బ్రేక్ చేసిన తర్వాత ఫాల్ వచ్చింది కాబట్టి సో ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఈ సపోర్ట్ తీసుకుంది. నెక్స్ట్ ఆల్సో ఇక్కడ సపోర్ట్ ఇచ్చింది. బట్ కాకపోతే ఈ సపోర్ట్ని బ్రేక్ చేసిన తర్వాత ఫాల్ వచ్చింది కాబట్టి సో వన్స్ సపోర్ట్ బ్రేక్ అయితే మనకు రెసిస్టెన్స్గా తీసుకుంటాం కదా. సో అదే ఈ లైన్ మొత్తం, ఒక లైన్ కాకుండా జోన్ మొత్తంగా నేను డ్రా చేసుకున్నా. ఎందుకంటే సమ్టైమ్స్ ఒక లైన్గా ఉండవు, జోన్లా ఫామ్ అయితే. ఇక్కడ పైన నుంచి రియాక్షన్ వచ్చింది, తర్వాత కొంత కింద రియాక్షన్ వచ్చింది, తర్వాత పైన నుంచి. కాబట్టి సో ఇదంతా ఒక జోన్. ఈ జోన్లో మనకు ఇక్కడ రియాక్షన్ వస్తే మనం ప్లాన్ చేద్దాం డౌన్ సైడ్. సో దీని కింద ఉన్నంత వరకు అయితే బ్యాంక్ నిఫ్టీ మనం షార్ట్ సైడ్ చూద్దాం, దీనిపైన ఉంటే లాంగ్ సైడ్ చూద్దాం. మార్కెట్ అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సిపిఆర్ మధ్యలో ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ క్యాండిల్ని బట్టి మనం డిసైడ్ అవుదాం లాంగా షార్ట్ అనేది. మార్కెట్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, నిఫ్టీ చార్ట్ లోడ్ అవ్వట్లేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ నుంచి అయితే క్రాష్ వస్తుంది. బట్ కాకపోతే మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయడానికి లేదు, ఎందుకంటే స్టాప్ లాస్ పెద్దగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే అట్లీస్ట్ సిపిఆర్ పైన, అంటే సెంట్రల్ సిపిఆర్ పైన పెట్టుకుంటే 200 పాయింట్స్ అవుతుంది. బట్ డేలో మన టార్గెట్ డేలో వరకు చూసుకుంటే ఓన్లీ 160 పాయింట్స్ వస్తుంది. కాబట్టి రిస్క్ రివార్డ్ బాగలేదు. సో రిస్క్ రివార్డ్ లేనప్పుడు మనం ఎంట్రీ అయితే ప్లాన్ చేయం. ఒకవేళ ఈ లెవెల్లోకి వస్తే, అంటే పుల్ బ్యాక్ వస్తే, సో ఇక్కడ ఏమన్నా పుల్ బ్యాక్ వస్తే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేస్తాను. డైరెక్ట్ ఇక్కడైతే నేను ఎంట్రీ ప్లాన్ చేయను. సో నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ ఎందుకు అసలు లోడ్ అవ్వట్లేదు. నిఫ్టీ చార్ట్ ఓకే ఇప్పుడు వచ్చింది. సో నిఫ్టీ చార్ట్ చూసుకుంటే నిఫ్టీ అనేది సపోర్ట్ దగ్గర ఉంది, సిపిఆర్ సపోర్ట్ ఉంది. కాబట్టి మనం అయితే ఏం ప్లాన్ చేయము. మేబీ ఇక్కడ ఏమన్నా సపోర్ట్ ఇస్తే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమైనా సపోర్ట్ లాంటి ఫామ్ అయితే అప్పుడు ప్లాన్ చేద్దాం. కాకపోతే కొంచెం లో ప్రాబిలిటీ, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ డేలో అనేది పెద్ద సపోర్ట్ ఏం కాదు, కొంచెం బౌన్స్ అవ్వలే కాబట్టి వెయిట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్ ఉంది కంపేర్ టు నిఫ్టీ. వాల్యూమ్ ప్రొఫైల్లో వాల్యూమ్ హై దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే అది అపోజిట్ ఉంది, వాల్యూమ్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి చాలా వీక్ ఉంది నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ. సో నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ ఫామ్ అవుతుంది. బట్ మనమైతే ఎలాంటి ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయలేదు, చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఐని బ్రేక్అవుట్ చేసింది. సెల్లింగ్ సైడ్, అంటే మనం షార్ట్ సైడ్ వస్తే నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను. బయింగ్ ఆపర్చునిటీ మాత్రం నిఫ్టీలో ప్లాన్ చేద్దాం, ఎందుకంటే నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ. సో ఇది ఇంకా ఒకవేళ పైకి వెళ్తే ఇదే ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇదే స్పీడ్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది నిఫ్టీలోనే బయింగ్ సైడ్ చూస్తా. ఒకవేళ మేబీ నిఫ్టీ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఏమన్నా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ నేను షార్ట్ చేస్తాను.
కొంచెం ఈరోజు ట్రిక్కీ డే, ఎందుకంటే డిఫరెంట్‌గా ఉన్నాయి కదా! ఒక నిఫ్టీ ఒక దగ్గర ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఒక ప్లేస్‌లో ఉంది. కాబట్టి ఇది కొంచెం ట్రిక్కీ డే ఈరోజు. సో, జాగ్రత్తగా చేయడం ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ 20 ఎంఎన్ బ్రేక్ చేసింది. సో, మళ్ళీ బ్రేక్ చేసి నెక్స్ట్ క్యాండిల్ కూడా ఫాలో త్రూ ఉంటే అది బ్రేక్అవుట్ అయినట్టు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ అయితే పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉంది. సో, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇంపార్టెంట్ ఇక్కడ మనది. ఇక్కడ నుంచి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే సెల్లింగ్ సైడ్ చూస్తాను నేను. ఇక్కడ నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే సెల్ సైడ్ చూస్తే దీనిపైన ఈ జోన్ పైన స్టాప్ లాస్ ప్లే చేసుకుంటే చిన్న స్టాప్ లాస్ అవుతుంది కాబట్టి, సో మనకు రిస్క్ రివార్డ్ అయితే బాగుంటుంది. సో నిఫ్టీ కూడా రిజెక్షన్ అయితే ఫామ్ అవుతుంది. చూద్దాం. ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ అయితే నేను ప్లాన్ చేస్తా. ఇట్లా ఒకవేళ ఇట్లా వస్తే స్టాప్ లాస్ ఒక 80 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ 160. ఓకే, ఈ ట్రేడ్ని ప్లాన్ చేద్దాం. ఓకే, ఎంట్రీ ప్లాన్ చేసిన మన అనలైజ్ ప్రకారం ఎంట్రీ ప్లాన్ చేసిన. ఓకే, స్టాప్ లాస్ బిలో దిస్ క్యాండిల్, టార్గెట్ 1:2. ఎందుకు ట్రేడ్ తీసుకున్నా అంటే సింపుల్. ఈ ఫస్ట్ క్యాండిల్ బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత ఇక్కడ మనం అనుకున్నట్టు పాయింట్ ఆఫ్ కంట్రోల్ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో దానివల్ల మనం ఎంట్రీ ప్లాన్ తీసుకున్నాం. బట్ కాకపోతే కొంచెం ఎర్లీగా ఎంట్రీ ప్లాన్ చేసినాం. సో క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకుంటే మనకు కొంచెం బెస్ట్ ప్రైస్ వస్తుండే. బట్ నో ప్రాబ్లం. సమ్ టైమ్ అడ్వాంటేజ్ ఉంటుంది, సమ్ టైమ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్యాండిల్ లోన్ బ్రేక్ చేస్తే ఫాల్ రావచ్చు ఇక్కడ నుంచి. నిఫ్టీ అయితే సిపిఆర్ దగ్గర ఉంది. బట్ కాకపోతే కొంచెం నేను రిస్క్ అయితే తీసుకున్నా. ఎందుకంటే నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో కొంచెం వీక్ ఉంది కదా. సో బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ ప్లాన్ అయితే వేసిన. చూద్దాం. నెగిటివ్ అయితే రన్ అవుతుంది. సో మన స్టాప్ లాస్ అయితే దీనిపైన ఉంది. ఇక్కడ మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు సపోర్ట్ ఇస్తలేదు. అంటే నిఫ్టీ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది కాబట్టి, సో బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్తుంది. ఓకే, సమ్ టైమ్స్ అలా జరుగుతుంది. ఒకవేళ ఇది ఇక్కడ నుంచి తీసుకొస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కాకపోతే దేన్ని తీసుకపోతుందో మనం చెప్పలేం, ఏదైనా జరగచ్చు. స్టాప్ లాస్ దగ్గరలో ఉంది. బట్ మనమైతే స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ని ప్లే చేద్దాం. దాన్ని స్టాప్ లాస్ని మారడం కానీ చేయడం చేయొద్దు. ఒకవేళ ఎస్ఎల్ ఇట్ అయితే ఎస్ఎల్ తీసుకుందాం. నేను దగ్గర 7 డేస్ నుంచి ప్రాఫిట్లో ఉన్నా. ఒకవేళ లాస్ వచ్చినా పర్లేదు, నో ప్రాబ్లం. రివెంజ్ ట్రేడింగ్ అట్లాంటివి ఏం చేయొద్దు. సో లాస్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ మంత్లో 2 డేస్ లాస్లో ఉంది. సో ఈరోజు లాస్ వస్తే 3 డేస్ వస్తుంది అంతే. సో ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఉంది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే
మనకు ఏమన్నా టార్గెట్ రావచ్చు, లేకపోతే ఇది బ్రేక్అవుట్ పైకి వెళ్తే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, అంతే సింపుల్. నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ ఇస్తుంది, దానివల్ల పైకి వెళ్తుంది. ఓకే, స్టాప్ లాస్ దగ్గరలో ఉన్నాం మనం. ఈ డే హై బ్రేక్అవుట్ అయితే మనం ఇంకా పైకి వెళ్ళొచ్చు. దాంతోపాటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళొచ్చు. ఇది బ్రేక్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, SL8. ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం ఇంకా ఆపర్చునిటీ వస్తుందా. ఈ మన లెవెల్ బ్రేక్ అవ్వలేదు, బట్ కాకపోతే ముందే SL పోయింది. కొంచెం మనం ఎర్లీగా ఎంట్రీ చేయడం వల్ల ఈ లెవెల్ ఎంట్రీ తీసుకుంటే సో బాగుంటుండే. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ క్యాండిల్, మళ్ళీ ఈ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ ప్లాన్ చేద్దాం. నిఫ్టీలో ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, సిపిఆర్ సపోర్ట్ ఇచ్చినగా చేయొచ్చు, బట్ కాకపోతే స్టాప్ లాస్ ఎంత ఉంది, 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది కదా. సో టార్గెట్ 100 పాయింట్స్ లేదు, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది దగ్గరలోనే, కాబట్టి ఇది ప్లాన్ చేయొద్దు. మళ్ళీ సెల్ సైడ్ అవుదాం. ఇది రిజెక్షన్ వస్తే నేనైతే సెల్ సైడ్ ఉన్నా. ఓకే, దీంట్లో ప్లాన్ చేద్దాం. రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, సో ఇది SL టార్గెట్, ఇది టార్గెట్. ఓకే, ఇది లాస్ట్ ట్రేడ్. ఇది నా SL హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా లాస్ట్ ట్రేడ్ ఇంకా వేయకూడదు. డైలీ 2 ట్రేడ్లు వేయాలి. సో ఫస్ట్ SL హిట్ అయింది, సో నో ప్రాబ్లం. సో మనం సో ఫస్ట్ ట్రేడే కొంచెం ఇది ఎర్లీగా తీసుకోవడం వల్ల స్టాప్ లాస్ హిట్ అయింది. యాక్చువల్లీ ఈ లెవెల్ మనం ఇంపార్టెంట్లో అనుకున్నాం కదా. సో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు, బట్ కాకపోతే మన SL ముందే హిట్ అయింది. సో ఆప్షన్ బయింగ్లో కొంచెం అదే డిసడ్వాంటేజ్ ఉంటుంది. అదే ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటే మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుండే, బట్ ఓకే. ఓకే, ఫస్ట్ ట్రేడ్ మనకి ఇది, సెకండ్ ట్రేడ్ రన్ అవుతుంది. సో ఈ సెకండ్ ట్రేడ్ మనకు విన్ అవ్వాలంటే ఇది ఈ డేలో ఉంది కదా, డేలోని బ్రేక్ చేయాలి. ఈ డేలోని బ్రేక్ చేస్తే చాలా ఈజీ ఫాల్ వస్తుంది. మార్కెట్లో ఆల్రెడీ నెగిటివ్ ఉంది కదా, ఫాల్లో ఉంది కాబట్టి ఇంకా ఫాల్ రావాలంటే డేలో బ్రేక్ అయితే ఇది కూడా లో బ్రేక్ అవుతుంది. మన టార్గెట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక 600 పైన ప్రాఫిట్ ఉంది. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, నాకు కొంచెం వర్క్ ఉంది. సో ట్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ చెప్తా, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, బాయ్.